లేచి లేవగానే ఫస్ట్ అయితే బియ్యాన్ని నీట్గా కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఈ లోపల మా వారైతే లేచి తనకి టీ పెట్టమన్నారు. ఇంకా ఆయనకైతే ఇంకో స్టవ్ మీద టీ అయితే పెట్టేశాను. ఇవి రెండు అవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ఇడ్లీలు అయితే వేసుకుని పక్కన పెట్టుకున్నానండి. టీ అయితే మరిగిపోయింది. మా వారికి అయితే టీ ఇచ్చేసాను. టీ మరిగిన తర్వాత అదే స్టవ్ మీద పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు అయితే పెట్టానండి. వేడి నీళ్ళు పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించి పిల్లల స్నానానికి వేడి నీళ్ళు పెట్టాను. ఇందాక రైస్ పెట్టాను కదండి, అది ఇంకా ఉడుకుతుంది. ఈ లోపల నేను పిల్లలకి హనీ వాటర్ అయితే కలిపేసి వాటర్ బాటిల్స్ అవి నింపేసి స్నాక్స్ కూడా పెట్టేశాను. ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయిందండి. అన్నాన్ని వాచ్ చేశాను. ఇప్పుడు ఖాళీ అయిన స్టవ్ పైన నేను ఇందాక ఇడ్లీ పాత్రలో ఇడ్లీ అయితే వేసుకున్నాను కదా, అదైతే పెట్టేశాను. పిల్లలకి వేడి నీళ్ళు పెట్టాను కదా, నీళ్ళు కూడా మరిగిపోతాయి. పిల్లల స్నానానికి అయితే నీళ్ళు తోడేనండి. ఇప్పుడు 2 స్టవ్లు ఖాళీగా ఉన్నాయి కదా, ఒక స్టవ్ పైన అయితే ఎగ్స్ అయితే పెట్టాను. ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన అయితే కూర అయితే వేస్తున్నానండి. ఈ రోజు అయితే నేను లంచ్ లో వంకాయ టమాటా కోడిగుడ్లు అయితే ఇగురు కింద పెడుతున్నానండి. ఇంక కూర అవ్వడానికి టైం పడుతుంది కదా, ఇందాక ఇడ్లీలు రెడీ అయిపోయినాయి కాబట్టి పిల్లలిద్దరికి ఇడ్లీ అయితే ఇచ్చేసానండి. ఈ విధంగా నేను మార్నింగ్స్ అయితే అదే స్టవ్ మీద ప్లాన్డ్ గా వంట చేస్తాను.